అప్పుడు మాకు స్కాలర్షిప్ వచ్చింది. నార్మల్ గా స్కాలర్షిప్ క్యాస్ట్ ప్రకారం ఇచ్చేవాళ్ళు, అలా లేదు. మాకు ఫస్ట్ సెమ్ రాస్తున్నప్పుడు ఆ సెమ్ కి ఫీజు అలా ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మాకు వచ్చింది. జగన్ వచ్చిన తర్వాత తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడు తమ్ముడికి అమ్మఒడి ఇస్తా అన్నారు, అమ్మఒడి రాలేదు. నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. ఎందుకు రాలేదని సచివాలయంకి వెళ్ళి అడిగితే మీకు సొంత ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నారు. సొంత ఇల్లు ఉంటే ఉన్నోళ్ళు అయిపోరుగా. మావే మాట్లాడాలంటే కరెంట్ బిల్లు తీసుకురమ్మన్నారు. అమ్మ నాన్న డ్రైవరు, కష్టపడే కదా చదివించారు. చుట్టూ తిరిగి అన్ని తీసుకుని వచ్చారు. ఇంటి కొలతలు అన్నారు, అయ్యి అన్నారు. మాదేదో ఇంద్రబాబు అయినట్టు దానికి కనీసం పట్ట కూడా లేదు ఇంటికి. అలాంటి ఇంటికి కూడా సొంత ఇల్లు ఉంది, ఫీజు రీఎంబర్స్మెంట్ అని మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము తిరిగినా మీది పెండింగ్ లో ఉంది, పెండింగ్